వెల్కమ్ టు ఏజే టెక్ ఇన్ తెలుగు. ఇవాళ మనం ర్యామ్ అంటే ఏంటి, ఎక్స్టెండెడ్ ర్యామ్ అంటే ఏంటో చూద్దాం. ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా అడుగుతూ ఉంటారు 12GB ర్యామ్ 8GB ర్యామ్ మొబైల్ మంచిది ఉంటే సజెస్ట్ చేయమని, అదని ఇదని అడుగుతూ ఉంటారు. నేనైతే ర్యామ్ 12GB ఉన్నా 8GB ఉన్నా కానీ ర్యామ్ ఒకటి బేస్ చేసుకుని అయితే అది స్పీడ్ ఉండదు. ఫస్ట్ మన ఫోన్ లో ఉండే ఇంటర్నల్ స్టోరేజ్ అనేది డైరెక్ట్ గా ప్రాసెసర్ కి ఇవ్వచ్చు. బట్ ఈ డైరెక్ట్ గా ఈ స్టోరేజ్ నుంచి యాప్ అనేది డేటా మనం ప్రాసెసర్ కి డైరెక్ట్ గా ఇస్తే అదేమవుతుందంటే మల్టీ టాస్కింగ్ చేయదు కాదు. ఒక యాప్ డేటా ప్రాసెసర్ కి ఇచ్చే లోపలనే చాలా టైం తీసుకుంటుంది. అప్పుడు ఈ ర్యామ్ అనే కాంపోనెంట్ అనేది ఉపయోగపడుతుంది. ర్యామ్ వర్కింగ్ ప్రిన్సిపల్ కి వస్తే స్టోరేజ్ కి ప్రాసెసర్ కి బిట్వీన్ గా వర్క్ చేస్తుంది. ఇప్పుడు స్టోరేజ్ నుంచి ఒక అప్లికేషన్ తీసుకున్నాం, అదే మన ఇన్స్టాగ్రామ్ గానీ ఫేస్బుక్ గానీ మనం చూస్తున్న యూట్యూబ్ ఉంది. ఇప్పుడు ఈ యూట్యూబ్ అనే అప్లికేషన్ డేటా అనేది ప్రాసెసర్ కి ఇస్తే ఆ ప్రాసెసర్ దాన్ని క్యాలిక్యులేషన్ చేసి ఓపెన్ అయ్యి మనకి వర్క్ చేస్తుంది. బట్ ఇక్కడ ర్యామ్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే ఈ స్టోరేజ్ నుంచి తీసుకున్న ఇంపార్టెంట్ ఫైల్స్ గానీ ఇంపార్టెంట్ క్యాచ్ డేటా గానీ ఈ ర్యామ్ అనేది స్టోర్ చేసుకుంటుంది. ఈ స్టోర్ చేసుకున్న డేటాని ప్రాసెసర్ కి పంపిస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, ఈ ర్యామ్ లోనే మల్టిపుల్ గా మనం మిగతా యాప్స్ ఏవి ఓపెన్ చేసినా సరే వాటిని కూడా స్టోర్ చేసుకుంటుంది. కాబట్టి ర్యామ్ ఉండటం వల్ల మనకు అప్లికేషన్స్ అనేవి ఫాస్ట్ గా ఓపెన్ అయితే ఫాస్ట్ గా వర్క్ అవుతాయి కూడా. గేమ్ తీసుకుంటే BGMI కానీ ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ మనం తీసుకుంటే అవి 4GB ర్యామ్ ఉంటుంది. 4GB ర్యామ్ కి 4GB ర్యామ్ తీసుకుంటే అది ర్యామ్ అసలు వర్క్ చేయదు కానీ చాలా మంది అనుకుంటారు. కానీ 4GB ర్యామ్ అది తీసుకోదు. ఏం చేస్తుందంటే ఈ 1GB ర్యామ్ కానీ 2GB ర్యామ్ అంటే 2GB ఫైల్స్ కానీ 1GB ఫైల్స్ కానీ ఇంపార్టెంట్ ఫైల్స్ కానీ డౌన్లోడెడ్ ఫైల్స్ కానీ అది స్టోర్ చేసుకుంటుంది ర్యామ్. మిగతాది స్టోరేజ్ అనేది ప్రాసెసర్కి ఇస్తుంది. సో ప్రాసెసర్ కి ర్యామ్ నుంచి ఇంపార్టెంట్ ఫైల్స్ అవుతాయి. అప్పుడు ప్రాసెసర్ మీద ప్రెజర్ పడకుండా అప్లికేషన్ అనేది ఫాస్ట్ గా ఓపెన్ అవుతుంది. అండ్ మన గేమ్స్ ఆడేటప్పుడు ఫ్రేమింగ్ ల్యాగ్స్ అనేవి ఏమి ఉండకుండా ఉంటుంది. ఈ 4GB 8GB 6GB ర్యామ్స్ అనేవి ఏమవుతాయంటే ఇవి స్ప్లిట్ ఆపరేషన్ చేస్తాయి. ఓఎస్ కి సపరేట్ గా స్టోరేజ్ వెళ్తుంది. అంత 4GB 8GB ర్యామ్ ఉంటే 4GB 3GB 2GB వరకు మనకు ఓఎస్ కి వెళ్ళిపోతుంది. మిగతాదంతా ఫ్రీ డేటా ఉంటుంది, అంటే ఫ్రీ స్పేస్ ఉంటుంది. ఈ ఫ్రీ స్పేస్ లోని మనం ఓపెన్ చేసే అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ఇంపార్టెంట్ ఫైల్స్ వరకు తీసుకొని ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది, ఆ యాప్ డేటా అనేది మల్టిపుల్ మనం యాప్స్ ఎక్కువ ఓపెన్ చేసే కొద్ది ఏమవుతుందంటే ఇప్పుడు ఒక 10 యాప్స్ ఓపెన్ చేసి అది 10GB వరకు రన్ అవుతుందంటే ఆ 10GBలో 5GB రీలోడ్ అవుతుంది. ఈ 5GB ర్యామ్ స్టోరేజ్ చేసుకుంటుంది. సో స్టోరేజ్ అనేది ర్యామ్ అనేది ఈ రెండు అనేది ప్రాసెసర్ కి బిట్వీన్ గా వర్క్ అవుతాయి కాబట్టి మనకు ఒక అప్లికేషన్ అనేది వర్క్ అవుతుంది. సో ర్యామ్ ఒకటే బేస్ చేసుకొని మొబైల్ అనేది రన్ అవుతుంది. సో మనకి ర్యామ్ అంటే ఏందో క్లియర్ అయిపోయింది. సింపుల్ టర్మ్స్ లో మనం క్లియర్ చేసుకున్నాం. అంటే ఒక స్టోరేజ్ నుంచి ఒక యాప్ డేటా ర్యామ్ స్టోర్ చేసుకొని ఆ యాప్ డేటాని ప్రాసెసర్ కి ఇస్తుంది. ఇదే ర్యామ్ ఫంక్షన్. ఒక మంచి ర్యామ్ ఫోన్ తీసుకుంటాం అనుకుంటారు. సో ర్యామ్ టైప్ అంటే LPDDR4, LPDDR4X, LPDDR5, LPDDR5X ఇలా ఉంటాయి. ఈ LPDDR అంటే ఏంటి? ఈ LPDDR అంటే లో పవర్ డబుల్ డేటా రేషియో అంటారు. ఈ LPDDR అనేది ఏం చేస్తుందంటే మనకి ఈ ర్యామ్ ఫంక్షనాలిటీని ఆప్టిమైజ్ చేస్తుంది. మనకి మొబైల్ ఆప్టిమైజ్ అయితేనే మనకి వేరే అప్లికేషన్ అనేది రీలోడ్ అవడానికి కానీ అది ఫాస్ట్ అవడానికి కానీ మనకి యాక్సెస్ అనేది ఉంటుంది. సో ఈ LPDDR4 అంటే ఏంది, 4X అంటే ఏంటిది, 5 అంటే ఏంది, 5X అంటే ఏంటంటే ఈ LPDDR4 అంటే 4th జనరేషన్, 4X అంటే దానికి ఆప్టిమైజ్డ్, 5 అంటే 5th జనరేషన్, 5X అంటే దానికి ఆప్టిమైజ్డ్ వెర్షన్ అన్నట్టు. సో LPDDR4, 5 వీటిని బేస్ చేసుకొని వీటిని ఒక్కటే బేస్ చేసుకుంటే సరిపోదు. మనకి అప్లికేషన్ డేటా అనేది ఓన్లీ ర్యామ్ మీదే మనకి స్టోర్ అయ్యే ఉండదు. స్టోరేజ్ నుంచి కూడా మనకి ప్రాసెసర్కి వెళ్తుంది, అలానే ర్యామ్ నుంచి కూడా మనకి ప్రాసెసర్కి వెళ్తుంది. కాబట్టి ఈ స్టోరేజ్ టైప్ అనేది కూడా దీంట్లో క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఈ స్టోరేజ్ టైప్ అంటే ఏముంటాయి, UFS అని ఉంటుంది, అంటే యూనివర్సల్ ఫ్లాష్ స్టోరేజ్. ఈ యూనివర్సల్ ఫ్లాష్ స్టోరేజ్ లో 2.1 అని అంటే సెకండ్ వెర్షన్ అని, థర్డ్ వెర్షన్ అని, ఫోర్త్ వెర్షన్ అని, ఇప్పుడు ప్రెసెంట్ థర్డ్ వెర్షన్ అనేది, ఫోర్త్ వెర్షన్ అనేది రన్నింగ్ లో ఉన్నాయి. సో UFS వెర్షన్స్ బట్టి స్టోరేజ్ టైపు అండ్ LPDDR ర్యామ్ టైప్ ని బేస్ చేసుకొని ప్రాసెసర్ ని బేస్ చేసుకొని మొబైల్ అప్లికేషన్ అనేది ఫాస్ట్ అవటమో లేదా స్లో అవటం అనేది వ్యారీ అవుతుంది. సో ఇప్పుడు మనం 12GB ర్యామ్ ఫోన్ కొని ఒక డబ్బా ప్రాసెసర్ వాడినాం అంటే అసలు ఫోన్ అనేది వేస్ట్, అసలు దేనికి పెరిగేది. అదే మనం ఒక మంచి UFS స్టోరేజ్ తోటి LPDDR5 తోటి ఒక మంచి ప్రాసెసర్ తీసుకున్నట్టే ఒక అప్లికేషన్ అనేది ఫాస్ట్ అవడానికి ఉంటుంది. అది 8GB ర్యామ్ ఉన్నా 6GB ర్యామ్ ఉన్నా
12 GB ర్యామ్ ఉన్నా. ఎందుకంటే ఆప్టిమైజేషన్ అనేది వీటిని బేస్ చేసుకొని ఉంటుంది. ఒక మొబైల్ అప్లికేషన్ ఫాస్ట్ అవుతుందంటే అది ఆప్టిమైజ్ అయితేనే ఫాస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం యాపిల్ ఫోన్ తీసుకుంటే 6 GB ర్యామే ఉంటుంది, బట్ మనం 12 GB ర్యామ్ ఫోన్స్ వాడతాం. కానీ యాపిల్ అనేది ఫాస్ట్ గా ఉండడానికి కారణం ఏంటి? ఈ ఆప్టిమైజేషన్ అనేది, అది బ్యాక్గ్రౌండ్ లో చేసే ఆప్టిమైజేషన్ అనేది ఫాస్ట్ గా ఉండటం వల్ల అప్లికేషన్ అనేది ఫాస్ట్ గా ఓపెన్ అవుతుంది అండ్ లైఫ్ టైం అనేది కూడా యాపిల్ కి ఇంక్రీజ్ అయి ఉంటుంది. ఎప్పుడు లేటెస్ట్ ఆప్టిమైజ్డ్ టెక్నాలజీ వాడతారు ఎప్పుడు. సో అవి ఫాస్ట్ ఉంటాయి. అదే మనం 10,000లోని 12 GB ర్యామ్ ఫోన్ తీసుకున్నా, 8 GB ర్యామ్ ఫోన్ తీసుకున్నా సరే, అది UFS స్టోరేజ్ అనేది 1.1 ఉండి లేదా 2.5 ఉందనుకోండి, అది స్లోగా ఉంటుంది. అసలు ఆ ఫోన్ 12 GB ర్యామ్ అనేది నథింగ్ తీసుకుంటది. అది అసలు మనకి స్టోరేజ్ స్పీడ్ లేకపోతే. ఎందుకంటే ర్యామ్ అనేది హోల్ ప్రెజర్ ఎప్పుడు తీసుకోదు. మెయిన్ కాంపోనెంట్ అంటే మెయిన్ స్టోరేజ్ కాంపోనెంట్ డేటా వరకే ర్యామ్ అనేది తీసుకుంటుంది. కానీ ఎప్పుడు అది ఎక్కువ మొత్తం 4 GB ఉన్న అప్లికేషన్ 4 GB డేటా ఉంటే ఆ 4 GB డేటా తీసుకోదు. దాంట్లో 1 GB తీసుకుంటుంది లేదా 2 GB తీసుకుంటుంది, అంతే. అంతకు మించి ఎక్కువ తీసుకోదు. మిగతాదంతా స్టోరేజ్ ప్రాసెసర్ కి ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే అది కూడా ర్యామ్ కూడా మధ్యలో ఏంటంటే అది ఇన్ బిట్వీన్, అది రెండింటికి మధ్యలో ఫాస్ట్ వర్క్ చేయడానికి అది ఒక కంపోనెంట్, గానీ పూర్తిగా దాని మీద ప్రెషర్ తీసుకోవడానికి కాదు. మనం 12 GB ఫోన్ తీసుకున్నా సరే 8 GB మనకు OS కి వెళ్తాం. 8 GB ఉంటుంది. ఆ 8 GB ఉంటే ఒక 6 అప్లికేషన్స్ మన బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేసుకోగలం. అంతేగాని 6 అప్లికేషన్ డేటా 1 అప్లికేషన్ కి ఉండి అది రన్ అవ్వాలంటే అది రన్ అవ్వదు. అక్కడ స్టోరేజ్ అనేది ఖచ్చితంగా సపోర్ట్ చేస్తేనే ర్యామ్ అనేది వర్క్ అవుతుంది. సో ఇన్ బిట్వీన్ ఈ ప్రాసెసర్ కి, స్టోరేజ్ కి, ర్యామ్ కి, వీటి మధ్యలో ఈ మూడింటికి లింకప్ అయి ఉంటేనే మొబైల్ అప్లికేషన్ అనేది ఫాస్ట్లీ వర్క్ అవుతుంది. సో ఇంకా మనం ఎక్స్టెండెడ్ ర్యామ్ కి వస్తే, ఎక్స్టెండెడ్ ర్యామ్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనం 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ మనకు మొబైల్ వస్తుంది. ఎక్స్టెండెడ్ ర్యామ్ 8 GB ర్యామ్ అన్నాడు అనుకో, ఈ వర్చువల్ ర్యామ్ కింద ఇది 128 లో నుంచి 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ వర్చువల్ ర్యామ్ కింద తీసుకొని వర్క్ చేస్తుంది. బట్ ఈ ఎక్స్టెండెడ్ ర్యామ్ అనేది అసలు దేనికి పనికిరాదు. ఇది వేస్ట్ తప్పించి దీని వల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. ఇంకా మనం చెప్పాలంటే అసలు మెయిన్ హార్డ్వేర్ కాంపోనెంట్ ర్యామ్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. సో ఎక్స్టెండెడ్ ర్యామ్ అనేది ఎక్కువ యూజ్ అవ్వదు. సో ఎక్స్టెండెడ్ ర్యామ్ మీద ఎవరు ఆశలు పెట్టుకొని మొబైల్ అనేది అసలు తీసుకోకూడదు. సో ఎక్స్టెండెడ్ ర్యామ్ అనేది అసలు పనికిరాదు. అసలు దాన్ని తీసి పక్కన పడేయడం. అసలు ఎంత ర్యామ్ లో మొబైల్ తీసుకోవాలి అనుకుంటే ఇప్పుడు 10,000 రూపాయల్లో 4 GB ర్యామ్ అని ఇందాక చెప్పారు. ఆ తర్వాత మనకి 18,000 19,000 బడ్జెట్ లో ఉంటే మనకి 8 GB ర్యామ్ నుంచి తీసుకోవచ్చు. 8 GB ర్యామ్ UFS 3.1 2.1 వస్తుంది. LPDDR4X ఉంటుంది, 5X ఉంటుంది. ఇలా మనం స్పెసిఫికేషన్ బేస్ చేసుకొని మనం ఒక మొబైల్ ఫోన్ తీసుకోవచ్చు. సో వీటిని బేస్ చేసుకునే ఎప్పుడు ర్యామ్ చూస్ చేసుకోండి. కానీ ఎప్పుడు ర్యామ్ 12 GB ర్యామ్ 8 GB ర్యామ్ ఉందని మీరు ఎప్పుడు గుడ్డిగా ఫోన్ అనేది తీసుకోకూడదు. ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి.